స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు అలాగే ఉన్నారు అని అంటే దానికి కారణం ఎవరు అని అంటే కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సొంత స్వార్థాల కోసము ముస్లిం ఓట్ బ్యాంక్ని రాజకీయంగా వాడుకోవాలనుకునేటోళ్ళు ఎంఐఎం లాంటి వాళ్ళని దోస్తానా చేసుకుంటూ తిప్పుతారు. వీళ్ళే ఈ రోజు ఉగ్రవాద చర్యకి కారణం ఎవరు అని అంటే వీళ్ళందరూ. మరి నిన్న వాళ్ళే క్యాండిల్ ర్యాలీ చేస్తా ఉన్నారు. క్యాండిల్ ర్యాలీ చేస్తే అయిపోతుందండి? మీరే చెప్పండి. రేవంత్ రెడ్డి నిన్నేమంటాడు, మోదీ గారు మీ వెనక మేము ఉన్నాము, పోయి పిఓకేని తీసుకురారన్నాడు. మళ్ళీ పిఓకే ఇచ్చిందే మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కదా. యుద్ధం అయిన తర్వాత పాకిస్తాన్ని విభజించిందే మీ కాంగ్రెస్ పార్టీ ముత్తాత నెహ్రూ. మళ్ళీ మీ కాంగ్రెస్ పార్టీ అమ్మ పెద్దమ్మ ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ ఒక పక్కకి ఇచ్చింది. మళ్ళా దాని తర్వాత ఇటు పాకిస్తాను ఇటు ఇది కాక మళ్ళా ఓడిపోయిన తర్వాత పిఓకే భాగం ఇచ్చింది. మళ్ళా కావాలి అని అంటే తమిళనాడులో కూడా ఒక భాగం తీసుకోండి అని చెప్పి రాజీవ్ గాంధీ ఇచ్చాడు. అంటే ఇచ్చుకుంటూ